హైదరాబాద్ లో నాగోల్లో ఇండోర్ స్టేడియంలో షటిల్ ఆడుతుండగా ఒక యువకుడు స్పాట్ లోనే కింద పడిపోయి మరణించాడు. అయితే తరచుగా మనం చూస్తూ ఉన్నాం, చాలా హెవీగా స్ట్రెస్ తీసుకున్నప్పుడు, హెవీగా స్ట్రెయిన్ అయినప్పుడు కుప్పగూలిపోయి అక్కడికక్కడే స్పాట్ లో మరణించేటువంటి కొన్ని సందర్భాలను మనం గమనిస్తున్నాం. అయితే ఏకంగా హైదరాబాద్ లో 25 ఏళ్ల యువకుడు, ఒక ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నటువంటి ఒక 25 ఏళ్ల యువకుడు తన ఫ్రెండ్స్ తో కలిసి నాగోల్లోని ఇండోర్ స్టేడియంలో షటిల్ ఆడుతూ ఉన్నారు. ఇక్కడ మీరు గమనించండి, రెడ్ కలర్ టీ షర్ట్ వేసుకున్నటువంటి ఆయన పేరు గుండ్ల రాకేష్. సో ఇక్కడ మనం గమనిస్తూ ఉంటే ఒక్కసారిగా ఆటలు ఆడుతూ అప్పటి వరకు బాగానే ఆడుకున్నారు, ఇరువైపులా ఇద్దరు ఉన్నారు, ఆడుతూ ఉన్నారు. అంతలోనే ఒక్కసారి కుప్పగూలిపోయాడు. విజువల్స్ మీరు గమనిస్తున్నారు చూడండి, ఒక్కసారిగా కుప్పగూలిపోయి వరకు బాగానే ఉంది, చాలా బాగానే చలాగ్గానే ఆడుతున్నాడు, యాక్టివ్గా ఉన్నాడు. సో ఎటువంటి డిస్టర్బింగ్ కనిపించలేదు, ఎటువంటి మూమెంట్ కొంచెం డిస్టర్బింగ్ కనిపించలేదు. సో మళ్ళీ ఆయన సర్వ్ చేయడానికి వస్తూ ఉన్నాడు. ఇక్కడ సర్వ్ చేసేందుకు వస్తున్నటువంటి ఆ క్రమంలోనే కాక్ తీసుకున్నాడు, తర్వాత దాన్ని హిట్ చేయబోయాడు కదా, కుప్పగూలిపోయాడు. సో గతంలో మనం చూసాం పునీత్ రాజ్ కుమార్ విషయంలో కూడా జిమ్ చేస్తూ కుప్ప కూలిపోయినటువంటి సంఘటనలు ఉన్నాయి. ఇలా హెవీగా బాడీ పైన స్ట్రెస్ తీసుకున్నప్పుడు, స్ట్రెయిన్ అయినప్పుడు ఇటువంటి ఘటనలు జరుగుతూ ఉన్నాయి. చాలా హెవీగా ఎప్పుడైతే సామర్థ్యానికి మించి, అంటే మన బాడీ స్ట్రెంగ్త్కి, స్టెబిలిటీకి మించి మనం స్ట్రెయిన్ అవుతూ ఉంటాం, అటువంటి సందర్భాలు ఇవన్నీ జరుగుతూ ఉంటాయి.